ప్రస్తుతానికి మనం యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. మరి యూసఫ్గూడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌గా మరి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నవీన్ యాదవ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. అదేవిధంగా మరి నవీన్ యాదవ్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి, అదేవిధంగా మరి హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా నగర శివారుల నుంచి, ఇబ్రహీంపట్నం నుంచి కూడా మరి నవీన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు మనతో పాటు నాయకులు కొంతమంది ఉన్నారు. మరి ఆంధ్రప్రభ వారితో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మస్కు నరసింహ, ఇబ్రహీంపట్నం యాచారం మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఎట్లా నడుస్తుంది ప్రచారం? ప్రచారం మాత్రం మొన్నటిదాకా కొద్దిగా, కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 3 రోజుల నుంచి ముందంజలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఏరియాలో. ఈ స్కీమ్స్ గురించి ఎట్లా ఏం ప్రచారం చేస్తారు? స్కీమ్స్ 200 యూనిట్ కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరామిన్లు ఇచ్చుకుంటూ ఇవి మేము ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం. అందరూ మేము ఇచ్చినాం కాబట్టి మనం ఇచ్చిన కీన్సులు 6 అనుకున్నాము. ఇక్కడ రైతు భరోసా, ఇక్కడ భూములు ఉండవు కాబట్టి రైతులకు ఏమున్న భూములు ఊర్లలో ఉంటాయి. రైతులకు ఊర్లలో చెప్తాము. ఊర్లలో రేపు లోకల్ ఎలక్షన్ ఉన్న తర్వాత రైతు భరోసా కానీ ఇవన్నీ ఊర్లలోకి తీసుకెళ్తాం. ఇక్కడ 5 గ్యారంటీలు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తున్నాం. ఎక్కడ పోయినా మంచి స్పందన వస్తుంది. రైట్. ఇక్కడ గెలిచిన తర్వాత రేపు పొద్దున స్థానిక సంస్థల మీద ఎట్లాంటి ఊపు ఉంటుందంటారా? ఒక జోష్ వస్తుందంటారా? ఈ జూబ్లీస్ ఎలక్షన్ తర్వాతనే స్థానిక ఎలక్షన్ పెట్టబోతున్నారు సీఎం గారు. దీనికోసం వేచి చూస్తున్నారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు గెలుచుకుంటాం. ఎంపీటీసీలు, సర్పంచీలు, జెడ్పీటీసీల స్థానాలలో తెలంగాణలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఇప్పుడు డివిజన్స్ మొత్తం పర్యటించారా? మరి డివిజన్లో మీకు ఏమైనా సమస్యలు ఏమన్నా మరి ఎదురయ్యాయి అంటారా అక్కడ తిరగడంలో కానీ వాటిల్లో? ఈసుపుగూడ కానీ, ఇందిరానగరు, రహమత్ నగరు, మనము కృష్ణనగర్ కాలనీలలో తిరిగినాం. ఎక్కడ పోయినా అబ్బాయి విషయంలో మాత్రం మాకు అర్ధరాత్రి ఫోన్ చేస్తే మమ్మల్ని వచ్చి ఆదుకుంటాడని, అబ్బాయి చాలా మంచివాడని చెప్తున్నారు క్యాండిడేట్. ఎవరు అబ్బాయి? నవీన్ యాదవ్ ఇక్కడ క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా ప్రతి దానికి మాకు ఆపత్తి, సావులు ఉండని, పెళ్ళిళ్ళు ఉండని, పోలీసులు ఎత్తుకుపోయినా మాకు ఆపత్తిలో ఆదుకునే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్తున్నాడు. అందుకని మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేసి నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి జనాల్లోకి వెళ్తున్నాం. మరి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ క్యాండిడేట్లు కూడా తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళ పర్యటన పట్ల మీరు ఏమంటారు? బీఆర్ఎస్ ఇంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినాడు. సో ఆయన భగవంతుడు తీసుకెళ్ళినాడు, ఆయన చనిపోయినాడు కాబట్టి ఇది ఉప ఎన్నిక వచ్చింది. కానీ ఇప్పుడు యాక్టివ్గా పనిచేయాలంటే ఆ అమ్మ కూడా యాక్టివ్గా పనిచేయలేదు. కాబట్టి జనాలలో కూడా ఆమెకు మేమేం బీఆర్ఎస్కి ఏం చేయము అని నవీన్ యాదవ్కే చేస్తామని చెప్పి జనాలు కూడా చెప్తున్నారు. మా సమస్యలన్నీ 20 ఏళ్ళ నుంచి కూడా నవీన్ యాదవ్కే తెలుసు ఇక్కడ సమస్యలు. ఇప్పుడు ఆమె కొత్తగా వచ్చింది, ఆమెకి ఏం తెలియవు. మేము ఏది ఉన్నా నవీన్ యాదవ్కి చేస్తామని చెప్పేసి జనాలు కూడా చెప్పడం జరుగుతుంది. మీ పేరు చెప్పండి. ఇప్పుడు ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? పోటాపోటీగా సాగుతుందా? నా పేరు రామరెడ్డి, నేను మంచాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మేము జూబ్లీస్ నియోజకవర్గం అన్ని కాలనీలు తిరిగిన గత 3-4 రోజుల నుంచి. ప్రతి కాలనీలు ఏమంటారంటే 10 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, మంత్రి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి, ఆయన ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఇప్పుడు చేస్తారని మాకు నమ్మకం లేదు దాని మీద. ఆయన ఇప్పుడు వచ్చి హిందువుల ముస్లింలకు మత ఉద్దేశాలు చేయడం తప్ప వేరే ఏం లేదు. ఆయన సంగతి మాకు గుర్తు కాబట్టి వాళ్ళ డిపాజిట్ కూడా గల్లంత అవుతుందేమో కానీ జనాలు అంటారు. మాగండి గోపీనాథ్ గురించి, మాగండి గోపీనాథ్ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించుండు. 5 సంవత్సరాల ప్రభుత్వం లేకుండొచ్చు, 10 సంవత్సరాల ప్రభుత్వం వెళ్ళారు. సరే, ప్రభుత్వం లేనప్పుడు ఒక భాగం చేసిన చాలా ఎమ్మెల్యే ఉండి ఈ 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి మరి ఈ 7 డివిజన్లలో కూడా మీరు తిరిగినప్పుడు అభివృద్ధి ఎలా ఉందంటారు? అదే ఇప్పుడు 10 సంవత్సరాలు చేసుకుంటూ మాగండి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించుండు. రెండవది మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, కీలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ బినామీ గోపీనాథ్ గారు. ఆ విధంగా ఉండి కూడా ఇక్కడ డెవలప్మెంట్ అయితే అందరు కళ్ళు తెరుచుకుంటారు. ఈ డెవలప్మెంట్ నోచుకోకుండానే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎక్కడ వేసిన కూడా అక్కడ నుంచి ఉన్న భూములు కబ్జా పెట్టిన వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్ అభ్యర్థి సొంతం పుట్టి పెరిగిన ఏరియా ఇది. వాళ్ళు గారు గోపీనాథ్ సెటిలర్.
నవీన్ యాదవ్ సెటిలర్ కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రీలు వాడకముందు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. చిన్న శ్రీశాంత్ యాదవ్ గురించి మనం చెప్పొద్దు, అన్ని యూట్యూబ్లలో చూస్తూనే ఉన్నాం. కవిత పెళ్లికి లేనప్పుడు కూడా చిన్న శ్రీశాంత్ యాదవ్ సహాయ సహకారాలు తెచ్చుంటూ కేసీఆర్ కానీ మనం అన్ని టీవీలలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రెండు మార్పు కోరుకున్నది కాకుండా కూడా ఎక్కడ వేసిన కూడా అక్కడికి వెళ్ళి పట్టుకోవాలంటే బస్టు పట్టిన దుమ్ము లేచిపోవాలంటే ఇక్కడ నవీన్ యాదవ్ అభ్యర్థిని గెలిపిస్తే డెవలప్మెంట్ అవుతున్న ఉద్దేశంతో ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు రమావత్ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, బోరబండ కానీ. షేక్పేట వెళ్ళారా? షేక్పేటలో ఎలా ఉంది? షేక్పేటలో మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న ఊరు, ఎందుకంటే మాకు రిలేషన్ కూడా ఎక్కువ ఉంది అక్కడ. షేక్పేటలో మాకు ఇప్పుడు దాదాపు కంది నారాయణ రెడ్డి, కంది జనార్దన్ రెడ్డి, కంది పోస్ట్ రెడ్డి, రాంబేడ్ అంటే వాళ్ళు వీళ్ళంతా మాకు జమా నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉన్నవాళ్ళు. ఏమి గుర్తు ఉండొచ్చు. ఇంతకుముందు కంది నారాయణ రెడ్డి అంటేనా 2006లోనే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండే. కాబట్టి షేక్పేటలో 80% కాంగ్రెస్ ఓట్లు ఉంటాయి, 20% ఇద్దరిద్దరు పంచుకుంటుండొచ్చు. ఎక్కడ ఉన్నా మేము 50,000 మెజార్టీతోటి మన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్న గారు, చిన్న శ్రీశాంత్ యాదవ్ కుమారుడు భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఆయన ఇంకొక ఉద్దేశం ఏంటంటే మంచి నిన్న ఒక అమ్మాయి పాట పాడింది, ఆకలికి అన్నం పెడతాడు. ఏం పాట అది? ఆకలికి అన్నం పెడతాడు, పురుడు పోషణలకు శ్రీమంతం చేస్తాడు. ఇటువంటి గొప్ప పాటలు పాడి ఆయన ఆదుకునే, వాస్తవం చెప్పండి ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చూసుకోపోయి ఎవ్వరు వచ్చినా, మోడీ కేడు వచ్చినా కూడా ఇక్కడ ఆయన గెలుపు ఆపరు. ఇదంతా మత ఉద్దేశాలు పెట్టి, మతచిచ్చులు పెట్టి చేయడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏమన్నారు, హజారుద్దీన్కి ఎన్నటికి ఇండియాలో మంత్రి పదవి ఇస్తారా అంటారు. మీరు రాజస్థాన్ బై ఎలక్షన్లలో అభ్యర్థికి 5 రోజుల ఎలక్షన్ ముందు మంత్రి పదవి ఇచ్చారు. మర్చిపోయి మాట్లాడడం ధర్మం కాదు. సార్ నమస్తే అన్న. మరి ఎట్లా కొనసాగుతుంది ప్రచారం? అన్న ఎక్కడికి వెళ్ళినా గల్లీలా బ్రహ్మరథం పడుతున్నారు నవీన్ యాదవ్ గారికి. ఏ ఇల్లు గడప తిరుగుతున్నాం మేము. ఇలా ఇన్నే కాదు, మొత్తం బోడబండ, రహమత్ నగర్, మోతీ నగర్, మొత్తం అన్ని ప్రతి ఒక్క గల్లీలో వెళ్తున్నాము. నవీన్ యాదవ్ గారికి ఎక్కడ వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. నవీన్ యాదవ్ ఒక యువకుడు అన్న, ఒక 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు. మంచి ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది. రాజకీయం ఆయనకు ఒక మంచి ఇది ఇవాళ కాదు, నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు. రాజకీయాలకు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఆయన. ఇలా ఎంఐఎం వాళ్ళు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఒకప్పుడు. దాని తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా చేసిండు. ఆయన అంత ఇవాళ కాదు, ఏదో రాజకీయంలో వచ్చిండు పోయిండు, ఎలక్షన్లు అప్పుడే కనబడే వ్యక్తి కాడు. వేళలా ఉండే వ్యక్తి, పబ్లిక్లో ఉంటాడు. పిలిస్తే పలికే నాయకుడు, మంచి నాయకుడు నవీన్ యాదవ్ గారు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారి గురించి మీరు ఇంత బాగా చెప్తున్నారు, మరి లోపలికి వెళ్తే మరి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకొక రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎలా తీసుకోవచ్చు? మీరు ఒప్పుకుంటారా వాటిని? అన్న బీఆర్ఎస్ బీజేపీ అయితే వాళ్ళు ఏదో పరువు పోతుంది, నిలబడకపోతే లేదు అనకూడదని బీజేపీ ఉన్నది. బీజేపీ గురించి మాట్లాడడానికి అవసరమే లేదు. మీరు పోటీ అనుకుంటున్నారా వాళ్ళని? మేము అనుకుంటానే లేము, అసలు మాకు పోటీ రాదు. బీజేపీ వాళ్ళు ఏమున్నా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు పోటీ ఉంటుంది. అందులో కూడా మనం ఇవాళ నవీన్ యాదవ్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందంటేనే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ నేషనల్ పార్టీ. ఇలా ఊరికే ఆషామాషి పార్టీ కాదు ఇది, ఏదో ఒక లోకల్ గల్లీ పార్టీ కాదు. వాళ్ళు ఎంతో జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీలో టికెట్ రావాలంటే మంచి వ్యక్తిని చూసి అందరు మొత్తం చేసి చెక్ చేసి టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ఇవ్వడమే పెద్దగా ఎందుకు ఇచ్చారంటే నవీన్ యాదవ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మంచి వ్యక్తి, మంచి లెక్క, మంచి నాయకుడు, పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి సర్వేల పరంగానే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు ఏదో బీఆర్ఎస్ వాళ్ళు ఏదో వరుతున్నారు. ఇలా కేటీఆర్ వస్తాడు, లంబాచోడ మాట్లాడతాడు. అయ్యా నువ్వు చేసింది ఏమున్నా చూపి ముందు. మేము ఏమంటారు ఒకటే అంటున్నాం, జూబ్లీహిల్స్లో వచ్చి ప్రచారం చేస్తున్నావు. 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా ఐటీ శాఖ మంత్రి. ఇలా నిన్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు పూర్తి కాలేదు, 20 నెలలే అయ్యింది. ఇలా నువ్వు చేసినావు కదా. మేమేమంటూ ఒకటే చెప్తున్నాం, మా కాంగ్రెస్ తరఫున నేను చెప్తున్నా, కేటీఆర్ ఖబర్దార్, నువ్వు గల్లీలో అడుగు, పో ఓట్లకు పోతున్నావు కదా, పో ఓట్లకు చెప్పు, నేను చేసిన ఇగో ఇదే, నేను ఈ రోడ్ వేసినా, ఈ డ్రైనేజ్ వేసినా, ఈ వాటర్ వేసినాయి, ఇవన్నీ వచ్చినాయని చెప్పి నువ్వు ఓట్లు అడుగు. ఉత్తగానే వచ్చి కాంగ్రెస్ ఏం చేసింది అడగకు, నువ్వు చేసింది చెప్పి ఓట్లకు పో. నువ్వు ఇలా కొత్తగా రాలేవు కదా, 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు, మంత్రి పదవి చేసినాడు. నువ్వు మందిని అజ్జేలు మందికి చెప్పుడు కాదు, నువ్వు చేసింది చెప్పి ఓట్లు అడుగు. అప్పుడు నిన్ను కూడా పబ్లిక్ అరే అవ్వ కేటీఆర్ చేసింది చెప్తున్నాడు, ఆయన చేసిండు కదా, నిజమే ఉన్నది. ఇగో ఈ గుంతలు బాగానే ఉన్నాయి, ఈ రోడ్లు బాగానే ఉన్నాయి, డ్రైనేజీలు కూడా ఇగో పొంగి పొర్లుతున్నాయి, మంచోడైనా కేటీఆర్ నీకు ఓట్లేస్తారు. కేటీఆర్ ఉత్తగానే చెప్పడం కాదు, నవీన్ యాదవ్ మీద అనడం కాదు. నవీన్ యాదవ్ స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తి. ఇలా రాజకీయాల్లో లేకున్నా ఆయన
ఒక పోస్టు లేకున్నా ఎమ్మెల్యే లేకున్నా స్వచ్ఛందంగా పోయి గల్లీలలో తిరిగే వ్యక్తి, పిలిస్తే పలికే నాయకుడు, అన్న తమ్మి అనే ఇలా ఆయనకు ఇది చేస్తున్నారు. ఏ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు నవీన్ యాదవ్ గారికి.